నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బెస్తవారిపేట కంభం అర్ధవేడి ఎరువుల దుకాణాలలో అధికారుల తనిఖీలు. పెద్దనాగులవరంలో మ్యాజిక్ డ్రైన్లకు భూమి పూజ చేసిన శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. నేడు అమరావతిలో జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు మ్యూజియం శంకుస్థాపన కార్యక్రమం. టీడీపీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి వెళ్లిన ఆర్యవైశ్యులు. శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన కేఆర్ఎంపీ చైర్మన్ బీపీ పాండే, మెంబర్ జాంకిడ్. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వారి సూచన మేరకు బుధవారం కంభం సిఐ మల్లికార్జునరావు, బెస్తవారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి, బెస్తవారిపేట వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్, కంభం వ్యవసాయ అధికారి షేక్ మొహమ్మద్ ఆధ్వర్యంలో బెస్తవారిపేట కంభం అర్ధవీడు 3 మండలాలలోని ఎరువుల దుకాణములను తనిఖీ చేసి మన 3 మండలాలలో యూరియా కొరత లేదని, రైతులకు కావలసిన మోతాదులో యూరియా సమృద్ధిగా ఉన్నదని, కావున ఎవరు యూరియా కొరత ఉంది అనే వదంతులు నమ్మవద్దు, రైతులు కూడా కంగారు పడి అవసరానికి మించి కొనుగోలు చేసి స్టాక్ చేయవద్దని తెలియజేయడమైనది. అలాంటి వదంతులు ఎవరు నమ్మవద్దని తెలపడమైనది. రైతులకి కావలసినంత యూరియా అందుబాటులో ఉందని రైతులందరికీ అధికారుల ద్వారా తెలియపరచడం జరిగింది. ఓకే సార్, వాటర్ బాటిల్ తీసేయమంటావా? తీసేయండి సార్. మన ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ అయిన మన డిస్ట్రిక్ట్ జేడీఏ అగ్రికల్చర్ గారు, జిల్లా ఎస్పీ సారు, దామోదర్ సారు, ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఈరోజు నేను ఖమ్మం ఎస్ఐ గారు లేకపోవడం వల్ల బెస్తవారిపేట ఎస్ఐ గారు, ఖమ్మం అగ్రికల్చర్ ఆఫీసరు, బెస్తవారిపేట అగ్రికల్చర్ ఆఫీసరు అందరం కూడా మన 3 మండలాల పరిధిలో ఉన్న ఈ అగ్రికల్చర్ స్టాక్స్ అన్నింటిని కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ స్టాక్స్ అన్నీ కూడా యూరియా, రిమైనింగ్ పెస్టిసైడ్స్ అన్నింటిని కూడా స్టాక్ లెక్చర్స్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో చెక్ చేయడం జరిగింది. మెయిన్గా రైతులు యూరియా అనేది ఏదో షార్టేజ్ ఉందనేసి ఒక వార్తలు తీసుకురావడం జరిగింది. దానివల్ల ఇవన్నీ చేయడం జరిగింది. ఎటువంటి షార్టేజీ మన 3 మండలాలకు సంబంధించి లేదు. అన్నీ కూడా వెరిఫై చేసాము. పుష్కలంగా కూడా ఉంది. ఎవరన్నా రైతులు కావాలంటే వెళ్ళి కన్సల్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్లను కలిస్తే వాళ్ళకి ఎంత కావాలంటే వాళ్ళ క్వాంటిటీని బట్టి అంత ఇప్పిస్తారు. అట్లాగని ఇది ఏదో లేదనేది షార్టేజ్ జరిగిందనే ఉద్దేశంతో రైతులు ఎవరు కూడా తీసుకెళ్ళి ఒకసారి ఎక్కడన్నా బల్క్ చేసుకుంటే కూడా అది నేరంగా పరిగణిస్తారు. కాబట్టి అది అట్లా అవసరం లేదు. వాళ్ళకి ఎంత కావాలంటే అంత అవైలబుల్ ఉంది. కాబట్టి దీన్ని రైతులందరూ కూడా గమనించాల్సిందిగా కోరడం అయింది. థ్యాంక్ యూ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఒక మెసేజ్ టైప్ చేసి ఏమని సార్ వాళ్ళ అద్దరులో మీరు అద్దవీడు కూడా ఇచ్చారు కదా? నేను అర్ధవేడి ఇచ్చాను. అద్దవీడు, బెస్తవారిపేట, ఖమ్మం ప్లస్ మీరు నేను ఖమ్మం వేసలేడు కాబట్టి మొత్తం తనిఖీ చేసాం. పెద్దనాగులవరంలో మ్యాజిక్ డ్రైన్లకు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి భూమి పూజ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని పెద్దనాగులవరం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ ఆధ్వర్యంలో మ్యాజిక్ డ్రైన్లు నిర్మాణానికి శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, డ్వామపీడి జోసెఫ్ కుమార్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీధులలో డ్రైనేజీ కాలువల పరిస్థితిని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వయంగా 2 వీలర్ నడిపి గ్రామంలోని ప్రతి వీధిలో ఉన్న కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మ్యాజిక్ డ్రైన్లు నిర్మించడం ద్వారా పారిశుధ్య సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఎన్డీఏ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో గ్రామాలలో మ్యాజిక్ డ్రైన్లు ఏర్పాటు చేసి భూగర్భ జలాలను అడుగంటి పోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటుందని, కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఆ విషయాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి జోసెఫ్ కుమార్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో 4 పంచాయతీలలో ఈ మ్యాజిక్ డ్రైన్స్ ఏర్పాటు చేసే విధంగా
ఆదేశాలు వచ్చాయని, మార్కాపురం మండల పరిధిలోని పెద్దనాగులవరంలో మొదటిగా మ్యాజిక్ డ్రైన్స్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారి ఆదేశాలతో గ్రామం మొత్తం 100% మ్యాజిక్ డ్రైన్స్ ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల గ్రామాల్లో పారిశుధ్య లోపం తలెత్తదని, నీళ్లు ఎప్పటికప్పుడు భూముల్లో ఇంకిపోతాయని, తద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి బోర్లు సైతం రీఛార్జ్ అవుతాయని, సాధారణంగా ఒక గ్రామానికి సైడ్ డ్రైన్స్ నిర్మాణానికి కోట్లాది రూపాయలు అవసరమని, కానీ ఈ మ్యాజిక్ డ్రైన్స్ అతి తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ నాగరాజు, ఈసీ కిషోర్ కుమార్, టీఏ శ్రీలక్ష్మి, గ్రామ టీడీపీ నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల పట్ల పక్షపాతిగా వ్యవహరిస్తుందనే దానికి ఈరోజు చేస్తున్నటువంటి మ్యాజిక్ డ్రైన్సే కారణం. ఒక్కొక్క ఊరు నుంచి డ్రైన్స్ కంప్లీట్ చేయాలంటే కంపల్సరీగా మినిమం 3-4 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. అటువంటిది ఈరోజు అతి తక్కువ ఖర్చుతో ఊర్లో ఎటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ లేదంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ రాకుండా ఉండేదానికి ఊరు మొత్తం కూడా ఇలా మ్యాజిక్ డ్రైన్స్ చేసి తక్కువ ఖర్చుతో మ్యాజిక్ డ్రైన్స్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలనే ఒక ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి మా ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ డ్రైన్స్ వల్ల ఖర్చు చాలా వరకు కంట్రోల్ అవుతా ఉంది. రెండవది, గ్రౌండ్ వాటర్ కూడా ఇంక్రీజ్ అయ్యి బోర్లలో రీఛార్జ్ అయ్యి ఎటువంటి వాటర్ సమస్య లేకుండా కూడా భవిష్యత్తులో రాబోతా ఉంది. ఈ రకమైన ఫెసిలిటీ అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా చంద్రబాబు గారిని, మా పిఆర్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారిని ఈ రాష్ట్ర ప్రజలు నాకు తెలిసి జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా 1వ తారీఖు నాటికి పెన్షన్లు, 1వ తారీఖు నాటికి జీతాలు, 1వ తారీఖు నాటికి ఏ కార్యక్రమం ఏ డేట్ చెప్పారో ఆ డేట్ ప్రకారం ఇచ్చుకుంటూ ఈ ఆర్థిక పరిస్థితులను అధిగమించుకుంటూ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రోజుకు 18 గంటల పాటు ఈ ముగ్గురు కష్టపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న తీరుని ఈ రాష్ట్ర ప్రజలు, మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభినందిస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని మా ప్రాంత ప్రజలకు మేము మాటిస్తా ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మన జిల్లాలో ఒక 4 పంచాయతీల్లో మనకి ఈ మ్యాజిక్ డ్రైన్స్ అనేది శాచురేషన్ మోడ్లో, అంటే గ్రామం మొత్తం కూడా టేకప్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు మనం ఫస్ట్ ఈ మండలంలో పెదనాగులవరం గ్రామం చేద్దామని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు సూచించున్నారు. వారి సూచనల మేరకు ఈ గ్రామంలో మొత్తం 100% మ్యాజిక్ డ్రైన్స్ నిర్మించి మనకి ఎక్కడా కూడా ఇళ్లలో ఉన్నటువంటి నీరు ఇళ్ల ముందు నిలబడకుండా, అలాగే అది భూగర్భంలోకి వెళ్ళి మళ్ళీ భూగర్భ జలాలు పెరిగే విధంగా ఈ మ్యాజిక్ డ్రైన్స్ అనేది నిర్మాణం చేపట్టబోతున్నాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది తక్కువ ఖర్చుతోటే మనకు దాదాపు ఒక 100 మీటర్లకు వచ్చి 65,000 అవుతుంది. అదే మనం కనుక ఒక సిమెంట్ డ్రైన్ కట్టాలంటే దాదాపు 5 లక్షలు అవుతుంది. సో కాబట్టి తక్కువ ఖర్చుతోటి ఈ డ్రైన్స్ నిర్మాణం చేస్తున్నాం. అలాగే ఈ డ్రైన్ లో ప్రతి 50 మీటర్లకు కూడా ఒక సోక్ పిట్ కూడా నిర్మాణం చేస్తాం. కాబట్టి ఎక్కడ నీళ్ళు అక్కడే, ఎవరి ఇంటి ముందు నీళ్ళు ఆ ఇళ్ల దగ్గరే కిందకి గ్రౌండ్ లో కింకిపోయే విధంగా, తద్వారా భూగర్భ జలాలు పెరిగే విధంగా ఈ నిర్మాణాలు చేపట్టబోతున్నాం. సో కాబట్టి గ్రామస్తులు కూడా అందరూ కూడా సహకరించి, ఎందుకంటే కొంత డిస్టర్బెన్స్, అంటే ఇళ్ల ముందు కొంచెం తవ్విన తర్వాత 3 లేయర్లో రాళ్ళు అనేది స్థానికంగా దొరికే రాళ్ళు, తర్వాత 2 రకాల సైజులు మెటలు వేయడం జరుగుతుంది. అలాగే 2 వైపులు కూడా ఈ మట్టి పేలలు పడకుండా కాలంలో మరి కడప స్లాబ్ అంటే నాపరాళ్ళు 2 వైపులా కూడా పెట్టడం జరుగుతుంది. సో దీనికి అందరూ కూడా సహకరించి మళ్ళీ అక్టోబర్ 2వ తారీఖు కల్లా, అంటే గాంధీ జయంతి నాటికి ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకొని మళ్ళా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా దీన్ని ఓపెనింగ్ చేసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో గత 6 సంవత్సరాలుగా రాచర్ల మండలంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశేష సేవలు అందించి నేడు ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయిన సందర్భంగా రాచర్ల మండలంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏఎస్ఐ ఆదిశేషకు ఘనంగా సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ రాచర్ల మండలంలో గత 6 సంవత్సరాలుగా రాచర్ల మండలంలో ప్రజలతో ఐకమత్యంగా మెలిగి అందరి మన్ననలు పొందిన అధికారి అయిన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయాన్ని ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ బీపీ పాండే సభ్యుడు మెంబర్ జాంటెడ్ పరిశీలించారు. కేఆర్ఎంబీ తొలిసారిగా చైర్మన్గా నియమితులైన తర్వాత డ్యాంను పరిశీలించారు. ఈ మేరకు జలాశయం ప్లంజ్, పూల్, క్రస్ట్ గేట్లు, గ్యాలరీలోని సిపిఎస్ పంపింగ్ సిస్టమ్, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ పనితీరు, నీటి నిల్వలకు సంబంధించిన విషయాలను చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషాను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో జలాశయం సంబంధించి చర్చించారు. శ్రీశైల జలాశయ లోటుపాట్ల గురించి తెలుసుకుని అనంతరం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలను పరిశీలించారు. కేఆర్ఎంబీ చైర్మన్ తొలిసారి బాధ్యతలను తీసుకుని శ్రీశైలానికి చేరుతున్న వరద చేరే ప్రాజెక్టులను కూడా పరిశీలించనున్నారు. బ్యాంకు ఎగువన ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా బనకచెర్ల, సుంకేసల మొదలగు ప్రాజెక్టుల నుండి జలాశయానికి వరద నీరు ఎలా చేరుతుందనే విషయాలను అవగాహన చేసుకునేందుకు ఇక్కడకు వచ్చినట్లు డ్యామ్ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా తెలిపారు. కేఆర్ఎంబీ చైర్మన్ గారు పాండ్యా గారు, అలాగే కేఆర్ఎం మెంబర్ గారు కూడా ఈరోజు మన శ్రీశైలం డ్యాము విజిట్ చేయడం జరిగింది. మెయిన్ సార్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, సారు కేఆర్ఎంబీ చైర్మన్ గారు జిఆర్ఎంబీకి చైర్మన్ గుండి ఇది ఎడిషనల్ ఛార్జ్ తీసుకోవటం వలన ఒక సిస్టమ్ ఒకసారి చూద్దామనేసి ఎక్కడ, ఎందుకంటే మనకి కేఆర్ఎంబీ అనగానే మెయిన్ మనకి శ్రీశైలం డ్యామ్ అయితేనేమి, బనకచెర్ల, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ఇవన్నీ కూడా మెయిన్. వాటి ద్వారా మన వాటర్ రిలీజెస్ రాయలసీమకి కానీ డౌన్ స్ట్రీమ్ కానీ జరుగుతుంది. కాబట్టి ఈ సిస్టమ్ అంతా ఒకసారి చూద్దామనేసి అవగాహన కోసం వచ్చారు. ఈరోజు సార్ డ్యామ్కి వచ్చి కింద గ్యాలరీస్కి కూడా వెళ్ళటం జరిగింది. గ్యాలరీస్ కూడా క్షుణ్ణంగా చూడటము, అక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలా ఫంక్షన్ అవుతూ ఉంది, అలాగే మనకి సీపేజ్ వాటర్ ఎలాగ పంపింగ్ అవుతూ ఉంది, డ్రైనేజ్ ఫౌండేషన్ గ్యాలరీస్ కూడా విజిట్ చేయడం జరిగింది. సార్ ఆ పంపింగ్ సిస్టమ్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసేసి సార్ సాటిస్ఫాక్షన్ చెప్పుకున్నారు. తర్వాత మెయిన్ ఏంటంటే, రేపు ఈరోజు ప్రోగ్రామ్ సార్ ఇప్పుడు నెక్స్ట్ మన రైట్ బ్యాంక్ పవర్ హౌస్కి వెళ్తారు. పవర్ హౌస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ లంచ్ మన తెలంగాణ పవర్ హౌస్ చూసి నైట్ హాల్ట్ ఇక్కడ శ్రీశైలం స్టార్ట్ చేస్తారు. స్టే చేసి రేపు పోతిరెడ్డిపాడు రెగ్యులేటరు, అట్లాగే బనకచెర్ల కాంప్లెక్స్ విజిట్ చేసి టైం ఉంటే మనకి మన సుంకేసుల బ్యారేజ్ కూడా చూస్తామని చెప్తున్నారు. ఈ సందర్భంగా సార్లు కూడా మనకి ఈ ప్లంజ్ పూల్ గురించి కూడా డిస్కషన్ చేయటం జరిగింది. అట్లాగే వాటర్ డిశ్చార్జెస్ ఎలా వస్తున్నాయి, ఎలా తీసుకుంటున్నారు, ఫ్లడ్ వాటర్స్ వీటన్నించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఈ ప్లంజ్ పూల్ గురించి కూడా మేము చేసిన స్టడీస్ లైక్ బ్యాథమెట్రిక్ సర్వే కానీ, అలాగే మనకి అండర్ వీడియోగ్రఫీ, స్టీల్ అండ్ పొజిషన్ కానీ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సార్లు కూడా కొన్ని సలహాలు అయితే ఉంటుంది జరిగింది. మనకి ఎన్డిఎస్ సేవ చేయమని వాళ్ళతో సలహాలు తీసుకొని ప్రొటెక్షన్ ఆఫ్ సిలిండర్స్ త్వరగా చేయాలనేసి కూడా సలహాలు ఇచ్చున్నారు. సో ఈరోజు మెయిన్ ఓవరాల్గా సార్ వాళ్ళు వచ్చింది ఏమిటంటే, ఒక సిస్టమ్ మీద మనం ఉన్న ఆఫ్టెక్స్ అని కూడా చూసి ఒక అవగాహన తెచ్చుకోవడానికి. అందువల్ల ఈరోజు రేపు ప్రోగ్రామ్, రేపు ఆఫ్టర్ సీయింగ్ దిస్ పోతిరెడ్డిపాడు బనకచెర్ల అలా నుంచి అటు కర్నూలు వెళ్ళాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అమరజీవి పొట్టి శ్రీరాములు మ్యూజియం విగ్రహావిష్కరణ బుధవారం అమరావతిలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు, ఆర్యవైశ్య అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి పెద్ద సంఖ్యలో పలు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వక్కలగడ్డ మాట్లాడుతూ, ఏపీ రాష్ట్ర అవతరణ కోసం నాటి మద్రాసు నగరంలో 58 రోజుల పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆమరణ నిరాహార దీక్ష ఫలితమే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. అటువంటి మహనీయుని సేవలను మననం చేసుకునేందుకు, భావితరాలకు ఆయన స్ఫూర్తిని అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అమరావతిలో 6.50 ఎకరాల స్థలంలో పొట్టి శ్రీరాములు మ్యూజియం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం హర్షణీయమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్యవైశ్యులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. పొట్టి శ్రీరాములు మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఆదరాభిమానాలను చూరగొననున్నదని అన్నారు. అమరావతిలో నిర్మించబోయే ఈ మ్యూజియం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదట నుండి ఆర్యవైశ్యుల పక్షపాతిగా ఉందని టీడీపీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జునరావు అన్నారు. ఈరోజు అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి అమరావతిలో అమరజీవి కార్యక్రమానికి మార్కాపూర్ నుంచి పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమంలో 125వ జయంతి కార్యక్రమంలో అమరావతిలో అమరజీవికి
7 ఎకరాలు స్థలాన్ని, అలాగే 58 నెలల కాంస్య విగ్రహం. ఎందుకంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత కానీ మనకు ఆంధ్ర రాష్ట్రం రాలేదు. ఆయనకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని, అలాగే శృతివనం మరియు మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు 125వ జయంతి కార్యక్రమంలో మాట ఇచ్చారు. మాట ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు అమరావతిలో 7 ఎకరాలు భూమి కేటాయించి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం, భూమి పూజ కార్యక్రమం ఈరోజు యువ నాయకులు మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు మొత్తం రాష్ట్రం మొత్తం తరలిస్తున్నారు. అలాగే మార్కాపు నుంచి కూడా వందలాది మంది ఆర్యవైశ్యులు ఈ యొక్క కార్యక్రమం తరలి వెళ్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతేనేమి, అలాగే తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తూ మా యొక్క కులదేవత అయినటువంటి వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా అధికారిక దినోత్సవంగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు మా వయస్సులు మొత్తము చిరకాలము జీవితాంతము ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలను మనమందరం కూడా విజయవంతం చేసి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడేటువంటి ఈ ప్రభుత్వం ఆర్యవైశ్యులు పెద్దపీట వేస్తుంది. కాబట్టి ఆర్యవైశ్యులు మొత్తం కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరం కూడా అమరావతి తరలి వెళ్తున్నారు. అందరూ కూడా వేలాది తరలి వచ్చి ఈ కార్యక్రమంలో జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం. వాసవాంబకి, వాసవాంబకి, వాసవాంబకి. ఊపిరి ఉన్నంత వరకు మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని, మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతానని, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాద బలంతో మార్కాపురాన్ని జిల్లాగా చేసి తీరుతానని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మహిళల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో స్త్రీ శక్తి పథకంపై వేలాది మంది మహిళా నారీమణులతో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పట్టణంలోని 4 మాడవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు మహిళల అభ్యున్నతి కోసం శ్రమించే నాయకుడని, మహిళలకు ఎన్నో పథకాలు అందిస్తున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి అండగా ఉండాలని, కూటమి ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో వేలాది మంది మహిళలతో స్త్రీ శక్తి ర్యాలీలో కందుల తన సత్తా చాటారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు హామీగా ఇచ్చిన సూపర్ 6 పథకాలు విజయవంతంగా అమలు కావడంతో అవి రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యాయని, సూపర్ 6 పథకాలలో వృద్ధులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్, ప్రతి సంవత్సరం మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ, తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల పంపిణీ, రైతులకు అండగా అన్నదాత సుఖీభవ పథకం అమలుతో శ్రీకారం చుట్టారని, మహిళలకు ఉచిత బస్సు, స్త్రీశక్తి ప్రయాణం అమలు చేస్తున్నారని, మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రయాణించే వీలు కల్పించడం గొప్ప నిర్ణయమన్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీల మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని, మహిళల ఆశీర్వాదం ఉన్నంత వరకు తమ ప్రభుత్వం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో మార్కాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని కందుల ధీమా వ్యక్తం చేశారు. దానికి ఈ ప్రభుత్వాన్ని మీరు నిందిస్తా ఉంటే ఏమనాలో అర్థం కావడం లేదు. మీలో మోసగాళ్ళు మీరు అనేది ఈ యొక్క చెల్లెలందరూ కూడా ఈ పార్టీకే పసిగట్టాలని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఇదే కాదు, ఈ రోజు నిరుద్యోగ యువతకి, ఆ రోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని గంజాయికి బానిసలు చేసి కేజీలుగా గంజాయి పండించి రాష్ట్రమంతా కూడా అల్లకల్లోల పరిశ్రమ చేస్తే ఈ రోజు గంజాయికి బదులుగా ఆ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలని దగ్గర 9,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని 8,60,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తా ఉంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా కష్టపడి పనిచేస్తా ఉన్నారో
చూసి తట్టుకోలేక ఈ ప్రభుత్వం మీద నిందలు వేస్తా ఉంటే మన శ్రీశక్తి ఈసారి ఊరుకునేది లేదని మీ అందరి తరఫున నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వాన్ని ఇప్పటికే నిరూపించాలి, ఇంకా చేయాలి. ఈ మార్కాపురం వెనుకబడ్డ ప్రాంతం ప్రతి ఒక్క కుటుంబానికి అండగా నిలబడాలని, ప్రతి ఒక్క కుటుంబం బాగుపడాలని, ఆ కుటుంబాలు కోటీశ్వరులుగా అవతరించాలని ఈ మార్కాపురాన్ని జిల్లా దేవుని అడిగితే కనీసం వైఎస్ఆర్ వాళ్ళు నోరు స్పందించాల, వైఎస్ఆర్ వాళ్ళు నోరు మాట్లాడాల. ఈరోజు జిల్లా అడిగితే మన మీద తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇటీవల వైఎస్ఆర్ సోషల్ మీడియాలో నేను జిల్లా వద్దు చంద్రబాబు గారు తొమ్మిదిని పలక పట్టుకున్నాడు, నారాయణ రెడ్డి కనిపించారు. అటువంటి నా కొడుకులు ఏమనాలో మీరే ఆలోచన చేసుకోండి. ఈ జిల్లా వద్దు కావాలి, జిల్లా పడవల గురించి నేను నా మిత్రుడు జిల్లా కోసం ఎన్ని రోజులు కష్టపడ్డామో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు. జైళ్ళ పాలయ్యారు, ఇన్ని చేసి నా మీద తప్పుడు ప్రచారం చేస్తారు. అటువంటి వాళ్ళకి జిల్లా తెస్తా ఉంటే కంటంకింపుగా ఉంది. రేపు డిసెంబర్ జనవరి కల్లా జిల్లా అనౌన్స్మెంట్ రాబోతా ఉంది. జిల్లా అనౌన్స్మెంట్ వస్తే ఎవరికి లేదు, మన ప్రాంత ప్రజానికానికి జరుగుతుందా జరగదా? జిల్లా ఉంటే పెద్ద హాస్పిటల్ వస్తాయి, పెద్ద పెద్ద విద్యా సంస్థలు వస్తాయి, వ్యాపార సంస్థలు వస్తాయి, అలాగే ఫ్యాక్టరీలు వస్తాయి. బ్రహ్మాండంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చూస్తే వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు. 3,000 ఇచ్చడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నావు? అమ్మఒడి ఏం చేశావు? రైతు భరోసా ఏం చేశావు? మద్యపాన నిషేధం అన్నావు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఓట్లు తెప్పించుకున్నావు. ఊరిలో బెల్ట్ షాపులు, ఊరూరా షాపులు పెట్టించి 3,500 కోట్ల రూపాయలు నొక్కి ఈ రోజు జైల్లో పాల్గొంటా ఉన్నారంటే దానికి ఈ ప్రభుత్వాన్ని మీరు నిందిస్తా ఉంటే ఏమనాలో అర్థం కావట్లేదు. మీరా మోసగాళ్ళు మేము అనేది ఈ అక్క చెల్లెలందరూ కూడా ఈ పాటికే పసిగట్టారని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇదే కాదు, ఈ రోజు నిరుద్యోగ యువతకి, ఆ రోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని గంజాయికి బానిసలు చేసి కేజీలుగా గంజాయి పండించి రాష్ట్రమంతా కూడా వల్ల కల్లోల పరిస్థితి చేస్తే ఈ రోజు గంజాయికి బదులుగా ఆ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలని దగ్గర 9,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని వచ్చి 8,60,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తా ఉంటే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రకంగా కష్టపడి పనిచేస్తా ఉన్నారో చూసి తట్టుకోలేక ఈ ప్రభుత్వం మీద నిందలు వేస్తా ఉంటే మన శ్రీశక్తి ఈసారి ఊరుకునేది లేదని మీ అందరితో నేను చెప్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే అర్హత కూడా లేదని మీకు తెలియజేస్తా ఉన్నా. ఏం చేశారు? ఒక్క పని మీరు చేశామని చెప్పమని నేను చెప్పకుండా నేను చెప్పగలను. ఈ నియోజకవర్గానికి నేను ఏం చేసింది, ఈ నియోజకవర్గంలో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అభివృద్ధికి శ్రీకారం ఉంటుంది. ఈ రోజు కొనకనమెట్ల మండలంలో రిలయన్స్ ఫ్యాక్టరీ చేస్తా ఉన్నారు. దగ్గర 4,500 మందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తా ఉన్నారు. 30,000 మంది రైతులకు న్యాయం జరిగేలా చేస్తా ఉన్నారు. అది నా చిత్తశుద్ధి. వేలుగొండ 2వ టన్నల్ సాధించిన మార్కాపురం జిల్లా చేసుకుని వస్తా ఉన్నారు. మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ని జిల్లా హాస్పిటల్ గా చేయించారు. ఇంకా ఈ రోడ్లన్నీ నేనే వేయించా. మీ ఊళ్ళో సిమెంట్ రోడ్లన్నీ నేనే వేయించా. ఏం చేయాలి? ఇంతకన్నా
ఇంతకన్నా ఎవరైనా చేసే వాళ్ళందరూ అని కూడా నేను అడుగుతా ఉన్నా. చేస్తా ఉంటే తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంటారు. కొందరైతే ఇసుక మాఫియా అంటారు, ఇంకోడైతే మట్టి మాఫియా అని మాట్లాడుతూ ఉంటారు. దగ్గర ఈ ఇసుక మట్టి వల్ల 500 కుటుంబాలకు ఉపాధి చూపిస్తా ఉన్నారు. ఏది నేను చేసేది తప్ప, నేను చేసేదేమో అన్యాయమా? నేను చేసే ఉంటే వీళ్ళు ఏడవలేక నా మీద నిందలేస్తా ఉన్నారు. ఇటువంటి వారిని ఏం చేయాలో, ఏ రకంగా బుద్ధి చెప్పాలో మీరే ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా గ్రామస్తుల్ని, మహిళా సోదరి మండలి కూడా కోరుతా ఉన్నారు. దొనకొండ మండలం ఆరవల్లిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఆరవల్లిపాడు గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని దొనకొండ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొనకొండ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇంటింటికి తిరిగి చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ సూపర్ 6 పథకాలు కుటుంబంలో ఎంతమందికి అందుతున్నాయో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరవల్లిపాడు సర్పంచ్ బాపనపల్లి శ్రీను, సొసైటీ ప్రెసిడెంట్ కన్నెధార వెంకట సుబ్బయ్య, బాపనపల్లి పెద్ద ఆంజనేయులు, బాపనపల్లి కారు ఆంజనేయులు మరియు ఆరవల్లిపాడు పార్టీ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ఎర్రగొండపాలెం పట్టణంలోని పుల్లల చెరువు సెంటర్ మరియు కొలుకల సెంటర్లో ఉన్న వినాయక విగ్రహాల వద్ద బుధవారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని పుల్లల చెరువు సెంటర్ మరియు కొలుకల సెంటర్లోని వినాయక విగ్రహాల వద్ద బుధవారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. విగ్రహాల కమిటీల ఆహ్వానం మేరకు మండపం వద్దకు చేరుకున్న తాటిపర్తికి గణేష్ విగ్రహ కమిటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పాల్గొన్న తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొని ఎమ్మెల్యేతో కరచాలనం చేశారు. ప్రత్యేకంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలలో ఆ పార్టీ శ్రేణులతో కలిసి అనంతరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సోదరభావంతో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవడం భిన్నత్వంలో ఏకత్వానికి నిరసనమన్నారు. అనంతరం విగ్రహ కమిటీ ప్రతినిధులు గణనాథుని చిత్రపటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులతో పాటు మండల పార్టీ అధ్యక్షులు ఏకుల ముసాలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి నగర కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి అతి తక్కువ సమయంలో అతి ఎక్కువగా ప్రజాభిమానం చూరగొంటున్నారు. నారాయణ రెడ్డి పనితీరును కొంతమంది హర్షిస్తున్నారు. స్థానిక విశ్వనాథపురం సెంటర్లో బొమ్మరిల్లు బేకరీ నిర్వాహకుడు పోకిరి శ్రీనివాసరావు నగర కమిషనర్పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. కమిషనర్ పుట్టినరోజు సందర్భంగా సిబ్బంది, మిత్రుల మధ్య కేక్ కట్ పలువురికి పంచిపెట్టారు. ఇలాంటి కమిషనర్తో పొదిలి పురోభివృద్ధి జరుగుతుందని, అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన అధికారిగా గుర్తింపు పొందారన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు, బొమ్మరిల్లు బేకరీ. పొదిలికి వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్న శుభ సందర్భంగా బాగా మా అభిమానం చూరగొన్న కమిషనర్ గారికి జన్మదిన ఫస్ట్ శుభాకాంక్షలు చెప్తున్నాము. నా మనసుకి ఏంటో కేక్ వచ్చి మా మిత్రుల ద్వారా శుభాకాంక్షలు తెలపాలనిపించేసి జస్ట్ చిన్న అకేషను చేశాము. ధన్యవాదాలు. ఇంకా రాను రోజుల్లో పొదిల్ని బాగా అభివృద్ధి చేసి ముందు పదంలో బాగా నడిపిస్తారని నాకు ఒక మనసులో గట్టి నమ్మకం ఉంది. ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవితాంతం బాగా మంచిగా ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా పొదిలి దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి చేత ఆలయ ఈవో నారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన పాలక మండలి స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి ఎదుట ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య మాట్లాడుతూ, నాకు ఈ అవకాశం కల్పించిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దేవాలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, త్వరలో రాహుకేతు పూజలు కూడా ఇక్కడ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో కమిటీకి స్వాగతం పలికారు. పొదిలి ప్రజలకి నమస్కారాలు. ఇవాళ నూతనంగా ప్రమాణ స్వీకారం చేశాను. మన యమ మహేశ్వర దేవస్థానానికి చైర్మన్గా ఈవో సత్యనారాయణ గారు, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు, ఈవో నారాయణ రెడ్డి గారు వచ్చి, ఎర్ర నారాయణ రెడ్డి గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం మహోత్సవం అయిపోయిందండి. తర్వాత ఈ పదవి రావడానికి ముఖ్య కారణం నా పేరు ప్రబోధన పెట్టడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గునుపుడు భాస్కర్ గారు, తెలుగుదేశం గునుపుడు భాస్కర్ రాష్ట్ర కార్యదర్శి గునుపుడు భాస్కర్ గారికి అభినందనలు తెలుపుకుంటున్నాను. దీని ముఖ్య కారణంగా మా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు నా మీద నమ్మకంతో, ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత అప్పచెప్పారు. వాళ్ళ సతీమణికి వసంత లక్ష్మి గారికి, వాళ్ళ తనయుడు విఘ్నేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసు వంచి వాళ్ళ నమస్కారం తెలుపుకుంటున్నాను. నా మీద ఎంతో నమ్మకం పెట్టి ఈ బాధ్యతని నాకు అప్పచెప్పారు. దాన్ని భుజాల మీద వేసుకొని మాకు ప్రతిదీ ఆయన సపోర్ట్ ఉండి ఎమ్మెల్యే గారు మమ్మల్ని నడిపిస్తున్నారు. మాటల మనిషి కాదు మా ఎమ్మెల్యే గారు, చేతల మనిషి అనే లెక్కలో ఈ గుడి డెవలప్మెంట్కి ఫస్టే ఈ 3 గోపురాలు కట్టియాలా, తర్వాత నేల చేపియాలా, తర్వాత భక్తులు ఎవరైనా ఇదైనప్పుడు నిద్ర చేయటానికి రూమ్స్ కట్టాలని చెప్పారు. తర్వాత పూజలు కూడా కట్టమని చెప్పారు. ఇవన్నీ మన దీని పూజారి గారితో కూర్చొని మాట్లాడి డెవలప్మెంట్ చేయడానికి నా వంతు కృషి చేసి దానికి పేరు వచ్చేట్టుగా చేస్తానని ప్రయాణికానికి తెలుపుకుంటూ నమస్కారం. ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం నాగంపల్లి గ్రామంలో ఒక చర్చిని అలంకరించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. చర్చిలో రాత్రికే జరిగే వేడుక సందర్భంగా యువకులు చర్చి అందంగా అలంకరించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎండ్లూరి రాకేష్ అనే యువకుడు మృతి చెందగా బన్నీ, విష్ణు అనే యువకులు తీవ్ర గాయాల పాలై మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల రోదన పొదిలి ప్రభుత్వ వైద్యశాల వద్ద విషాద వాతావరణం నెలకొంది. నా పేరు లోహిత్ కుమార్. నాంపల్లి ఎస్సీ కాలనీకి చర్చి ఓపెనింగ్ అని వెళ్ళి పార్క స్టేజ్ కానీ వెళ్ళాము. అక్కడ పైన కరెంటు వైర్లు ఉన్నాయి చూసుకునేది. దానికి అది పోల్ లేపుతా అకస్మాత్తుగా జరిగిపోయింది. కరెంట్ వచ్చింది అందరికీ. దాంట్లో ఒకరు మృతి చెందాడు, 3 కొంచెం గాయాలతో బయటపడింది. రాకి మిగిలినకి విష్ణురెడ్డి, బన్నీ, నేను కుమార్ లోహిత్ కుమార్. బోధనోపకరణాలను చూపిస్తూ పాఠ్యాంశాన్ని బోధిస్తే పిల్లల మనసులో ఆ పాఠ్యాంశం అలాగే గుర్తుండిపోతుందని, దానివల్ల పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఉపాధ్యాయురాలు గూడూరు గిరిజ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని కసినపల్లి మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గూడూరు గిరిజ బోధనోపకరణాలను ఉపయోగిస్తూ విద్యార్థులకు చక్కగా బోధించడం విశేషం. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉదయ్ న్యూస్ పాఠశాలను సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉదయ్ న్యూస్ పాఠశాలను సందర్శించగా ఆ సమయంలో ఉపాధ్యాయురాలు గూడూరు గిరిజ టీఎల్ఎం ఉపయోగించి పిల్లలకు బోధించడం విశేషం. 1, 2, 3 తరగతులకు అన్ని అంశాలలోనూ బోధనోపకరణాలను తయారు చేసి పాఠానికి తగినట్లుగా ఆమె బోధిస్తుంది. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో 8 సంవత్సరాలు, ఎడమకల్లు ప్రాథమికోన్నత పాఠశాలలో 8 సంవత్సరాలు విశేష ప్రతిభను కనబరిచి ఆమె గత 4 సంవత్సరాలుగా కసినపల్లి మండల ప్రాథమిక పాఠశాలలో మొన్నటి వరకు ప్రధానోపాధ్యాయురాలుగా, ఇప్పుడు ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తుంది. గతంలో మండల ఉత్తమ ఉపాధ్యాయురాలుగా కూడా ఎంపీపీ కామూరి అమూల్య చేతుల మీదుగా అవార్డు సైతం అందుకుంది. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులందరూ కూడా బోధనోపకరణాల ద్వారా చక్కటి బోధన ఇచ్చి ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉదయ్ న్యూస్ కోరుకుంటుంది. కొమ్రోల్ మండలము కసినపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న మా సహోపాధ్యాయులు గూడూరు గిరిజ గారు
గత 2003 సంవత్సరం నుంచి ఈ మండలంలో పనిచేస్తున్నది. బ్రాహ్మణపల్లె ఇడంకల్లో పనిచేసినాగానే కసినపల్లిలో 2021 నుంచి పనిచేస్తున్నది. మేడం గారు సహజంగా టిఎల్ఎం బాగా చేస్తుంది. పిల్లలను పాఠ్యాంశ బోధన వైపు ఆకర్షవంతంగా తయారు చేసి పిల్లలను రాబట్టడానికి విధంగా లో కాస్ట్ విధంగా టిఎల్ఎం చాలా చక్కగా చేస్తుంది. పిల్లలు కూడా తర్ఫీదు ఇచ్చి పాఠ్యాంశ కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా మేడం గారు వారికి ఆ విధంగా తర్ఫీదుని ఇస్తున్నారు. ఈ పాఠశాలలో టిఎల్ఎం చాలా చక్కగా ఉంది. మండలంలోని చాలా పాఠశాలలో ఉన్న టిఎల్ఎం లాగానే ఇది కూడా వాటితో పోటీ పడే విధంగా టిఎల్ఎంను మేడం గారు తయారు చేస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి మేడం గారు తోడ్పడుతున్నారు. థ్యాంక్ యూ సార్. నా పేరు గూడూరు గిరిజ. నేను మార్కాపురం మండలం చిత్తగుంట గ్రామంలో 1998 ఆగస్టు నెలలో జాయిన్ అయ్యాను మొదటిసారిగా. తర్వాత అక్కడ 5 సంవత్సరాల తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద కొమరోలు మండలం బ్రాహ్మణపల్లె గ్రామానికి వచ్చాను. అక్కడికి నేను వచ్చేటప్పటికి పిల్లలు లేక సింగిల్ స్కూల్గా ఉన్నది. నేను జాయిన్ అయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పిల్లలకు బాగా చెప్పడంతో అందరూ ప్రైవేట్ స్కూళ్ళు మానుకొని మన స్కూల్లో చేరడం జరిగింది. తర్వాత సెకండ్ పోస్ట్ కూడా వచ్చింది. చాలా బాగా చెప్పడం వల్ల 8 సంవత్సరాలు పనిచేశాను అక్కడ. తర్వాత ఎడమకల్లుకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను. అక్కడ నాకు కామూరి అమూల్య గారి చేత ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అభినందనలు పొందాను. తర్వాత ఎడమకల్లో కూడా 8 ఏళ్ళు పనిచేశాను. అక్కడ కూడా పిల్లలు చక్కగా చదువు చెప్పాను. తర్వాత ఇప్పుడు కసినేపల్లి గ్రామానికి 5 సంవత్సరాలు కావస్తుంది. ఇక్కడ కూడా పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దడానికి నాకు చేతనైనంత వరకు టిఎల్ఎంతో చక్కగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. విద్యార్థులకు బోధన పట్ల ఆసక్తి కలగడానికి, చదువుకోవడానికి ఈజీగా ఉండడానికి చాలా టిఎల్ఎం తయారు చేశాను. విద్యార్థులు వాటిని ఉపయోగించుకొని చాలా చక్కగా చదువుతున్నారు, దాంట్లో రాణించగలుగుతున్నారు. ఒక్కొక్క దాని ఉపయోగం లెసన్ వచ్చినప్పుడల్లా ఆ టిఎల్ఎంను ఉపయోగిస్తూ దాని ప్రకారం విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. దానివల్ల విద్యార్థులు బడికి మానుకోకుండా చక్కగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా పిల్లలు చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. పెరటి తోటల పెంపకంతో పెక్కు లాభాలుంటాయని ఎంఈఓలు అబ్దుల్ సత్తార్ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని ఎల్కోట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పెంచుతున్న పెరటి తోటను బుధవారం ఎంఈఓలు పరిశీలించారు. టొమాటో, మిర్చి, బెండ, దొండ, దోస, వంకాయ, బీరకాయ, గోంగూర, తోటకూర తదితర కూరగాయలు, ఆకుకూరలతో రసాయనాలు లేకుండా సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ సంపూర్ణ పోషకాలను అందించే పెరటి తోటలను పాఠశాలలో పెంచడం అభినందనీయమని ప్రధాన ఉపాధ్యాయుడు టి కాసియా కృషిని ప్రశంసించారు. అనంతరం విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను, మధ్యాహ్న భోజనాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిఆర్పి మురళీమోహన్, ప్రధాన ఉపాధ్యాయులు టి కాసియా, నిర్మల కుమారి, అభిగైల్ తదితరులు పాల్గొన్నారు. పుల్లల చెరువు మండలంలో భాగమైన మల్లాపాలెం మరియు కొమరోలు గ్రామాలలోని గ్రామ రైతు సేవా కేంద్రం నందు మండల వ్యవసాయ అధికారి గోపీకృష్ణ, ఏఈఓ మంత్రి కోటేశ్వరరావు నాయక్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆయా గ్రామాల్లో ఉన్న రైతు సోదరులతో కలిసి సాగు చేస్తున్న పత్తి మరియు కంది పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించి అనంతరం రైతు సేవా కేంద్రం వద్ద గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గోపీకృష్ణ, ఏఈఓ మంత్రి కోటేశ్వరరావు నాయక్ మరియు ఉద్యానవన శాఖ అధికారి ఆదిరెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్లో పంటలు వేసిన ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ క్రాప్ నందు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. పత్తి పంటను మరియు కంది పంటను పరిశీలించారు. పొలంలో లింగాకర్షణ బుట్టలను ఎకరమునకు 10 చొప్పున అమర్చుకున్న పురుగు ఉధృతిని తగ్గించుకొనవచ్చునని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పొలంలో వర్షపు నీరు నిలవకుండా తాగు సూచనలు మరియు రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వినియోగించి భూమిలో సారవంతం పెరిగే విధంగా చూసుకోవాలని తెలియజేశారు. మిర్చి వేసుకునే రైతులకు నారు విషయంలో మరియు ఉద్యాన శాఖ వారు రైతులకు ఇస్తున్న సబ్సిడీ, బొప్పాయి కూరగాయలు సాగులో సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గోపీకృష్ణ, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు మంత్రి కోటేశ్వరరావు నాయక్, మల్లపాలెం వ్యవసాయ సహాయకులు బి ఆదిలక్ష్మి మరియు రైతులు
ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పొదలకంటపల్లి వెళ్లే రూట్లోని కాశీనాయనకుంట సమీపంలో అనునిత్యం నీటి ప్రవాహం రోడ్డుపై వెళుతుంది. రోడ్డుపై వెళ్లడం వల్ల రోడ్డుపై పాచి పట్టింది. ప్రతిరోజు కొన్ని వందల 2-వీలర్ వెహికల్లు ఆ దారిని వెళ్లాలి. వర్షాకాలం స్టార్ట్ అవ్వడం వల్ల వర్షపు నీళ్లు రోడ్డుపై పారుతూ ఉన్నాయి. ఆ నీరు ఉండటం వల్ల రోడ్డు మొత్తం పాచి పట్టి 2-వీలర్ వెహికల్ జారుతూ ఉన్నవి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపించగలరని 2-వీలర్ వెహికల్స్ బాటసారులు వేడుకుంటున్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.